హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ కిచెన్. నేను మీ రమ్య. ఈరోజు బంగాళదుంపతో బజ్జీలు చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బంగాళదుంప తీసుకుని పైన పొట్టంతా తీసేసుకోవాలి. బంగాళదుంపని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చాక్తో కూడా వీలైతే కట్ చేసుకోండి. పిల్లలతో స్లైసెస్గా కట్ చేస్తే అన్నీ ఈవెన్గా వస్తాయి. చాలా పలుచగా వచ్చాయి. వీటిని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇక బజ్జీలకి శనగపిండి కలుపుకుందాం. ఒక ఖాళీ గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వామును ఇలా చేత్తో నలిచేసి వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా పిండి మొత్తాన్ని చేత్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మరీ పిండిని పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేత్తో ఇలా కలుపుతుంటే కిందకి జారుతుంది కదా. ఇప్పుడు పిండి బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్లైసెస్గా కట్ చేసుకున్న బంగాళదుంప ఒక పీస్ని తీసుకుని పిండిని ఇలా ముంచితే పిండి చక్కగా అంటుకుంటుంది. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని ఇక బజ్జీలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కలిపి పెట్టిన శనగపిండిలో ముంచి మెల్లగా ఆయిల్లోకి వదులుకోవాలి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలాంటి మరిన్ని స్నాక్స్ రెసిపీస్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. ఈ బజ్జీలు మంచిగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియంకి అడ్జస్ట్ చేసుకుని అన్నిటినీ వేసుకోవాలి. ఇవి ఒకవైపు వేగిపోయాయి. ఇలా పొంగుతూ చక్కగా వచ్చాయి చూసారా. వీటిని రెండో వైపుకి తిప్పుకుందాము. రెండో వైపు కూడా చక్కగా వేగిపోయాయి. వీటిని ఆయిల్లోంచి తీసేసి వేరొక గిన్నెలోకి వేసుకుందాము. వేడివేడిగా ఇలా బజ్జీలు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాక మిగిలిన పిండిని కూడా బజ్జీల్లాగా వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. ఇలా ఒక్క బంగాళదుంపతో చాలా బజ్జీలు వచ్చాయి. వీటన్నిటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని బంగాళదుంప బజ్జీలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.